అందరూ బాగున్నారండి. ఈరోజు నేను గుత్తొంకాయ కూర వండుతున్నాను. ఎలా వండాలో చెప్తాను చూడండి. ఓకే, 1/2 కేజీ వంకాయలు, లేత వంకాయలు, తర్వాత ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి 5. పచ్చిమిర్చి ఉల్లిపాయలు మిక్సీ పట్టాలి, మసాలా మిక్సీ పట్టాలి. తర్వాత గుత్తొంకాయలు 4 బద్దల కింద కొయ్యాలి. ఇదంతా చేపిస్తాను చూడండి, సరేనా? ఉల్లిపాయలు కోస్తున్నాను, మిక్సీలో వేయాలి కదా. గుత్తొంకాయ కూరకే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు మిక్సీ పట్టి గుత్తొంకాయ 4 బద్దల కింద కోసి చేస్తేనే బాగుంటుంది కూర. చూడండి అమ్మ, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసాను, మిక్సీలో వేస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి వేయాలి. అల్లం వెల్లుల్లిపాయలు శుభ్రం చేస్తున్నానమ్మా. అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేయాలి కదా. అల్లం వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టాలి. దా మంచి తల్లి మిక్సీ లెగలే వస్తున్నానుండమ్మా. ఇదిగోండి మిక్సీ వాడేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లము వెల్లుల్లి పేస్ట్. తర్వాత వంకాయలు ఇలా పొడుగ్గా ఉంటే కొద్దిగా తీసేయాలి ముసుగులు. గుత్తొంకాయ కూర ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు కూడా చాలా ఇష్టం గుత్తొంకాయ కూర. ఇలా చేసుకోవాలి. 4 బద్దల కింద కోసుకోవాలి వంకాయలు. చూసారా అలాగున్నాయో 4 బద్దలు. ఇలా బద్దల కింద కోసి ఈ బద్దల్లో ఉల్లిపాయల పేస్టు పెట్టాలి. చివరికి పోయకూడదులే, నేను కాబట్టి కోసేస్తున్నాను. పుచ్చులు కూడా ఉంటాయి, జాగ్రత్తగా చూసుకుని ఇలాగా బాగా ఎండకూడదు. వంకాయ ఎండిందంటే బాగా పేస్ట్ ఉండదు, ఉల్లిపాయ పేస్ట్. సకానికి కోసుకోవాలి. మీకు తెలిసే ఉంటుంది గుత్తొంకాయ కూర గురించి, అయినా నేను వండుతున్నాను చూడండి. ఇదే పుచ్చులు వస్తాయి, వంకాయ పాడైపోదు. జాగ్రత్తగా చూసుకొని పోయాలి. ఇవ్వండి కోసేసాను 4 బద్దల కింద. ఈ మళ్ళీ నీటిలో వేయాలి, లేదంటే బయట ఉంటే కండరిచ్చేద్ది, బాగోదు కూర. సరేనా? వంకాయలు కండకుండా ఉండాలంటే ఉప్పు వేసుకోవాలి కొద్దిగా. వేసుకుంటే వంకాయలు కండొచ్చన్నమాట. ఇలా కలుపుకొని పేస్ట్ చేసాం కదా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ, ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని
చేతితో పెట్టేస్తున్నాను, గట్టితో రావట్లేదు. ఇదిగోండి 4 బద్దల కోసం కదా, ఇది ఇలా పెట్టాలి పేస్ట్. ఇలా కూర అలా గట్టి అవుతే అలాగే పని చేయదు, గట్టితో ఇలా పెట్టాలి. 4 పలవలో పెట్టాలి, 4 బద్దల్లో పెట్టాలి. ఇలా కూరాలి. వంకాయ అయితే పెంచే చెప్పాలా. మొత్తం వంకాయలన్నీ ఇలాగే కూరాలి. 4 బద్దల్లో పేస్ట్ అంతా పెట్టాలి. మిగిలిన పేస్ట్ నూనె వేసేసుకోవాలి వీటితో పాటు. చూడండి, వంకాయలు కూర వేసాను. ఈ పేస్ట్ అంతా వంకాయల్లో పెట్టేసాను 4 బద్దల కోసం. సరేనా? ఇంకో టమాటాలు చిన్న చిన్న ముక్కల కోసం. ఇప్పుడు మూకుడు పెడతాం. వంకాయలు పేస్ట్ పెట్టగా ఇది మిగిలింది, ఇది తర్వాత వేస్తాం. నూనె పోతుంది చూడండి. ఎక్కువైపోద్దేమో. నూనె కాగాక ఇప్పుడు వంకాయలు వేయాలి. అప్పుడే కాగలేదు. చూడండి అమ్మ, నూనె వేగింది. వేస్తున్నాను వంకాయలు. ఇంకా చిన్నగా ఉంది, అయినా వంకాయలన్నీ ఇలా వేయాలి. మూత వేయాలి. మూతలు వేస్తే మగ్గుతాయి వంకాయలు. ఇది ఇలా తిరిగేయాలమ్మా వంకాయలు. అడుగు కడతాడు కదా. పోకుండా అలాగా ఉబ్బుడుగా బాగా తిరిగేయాలి. ముక్కడకుండా వంకాయ బాగా అలా కలపాలి. నూనెలోనే వేగాలి వంకాయ అంతా. అంతా నూనె ఎక్కువగా వేసాను కదా. చూడండి బాగుందా. ముక్కలు అయితే గమ్మున ఎగిపోతాయి. వంకాయలాగా ఉన్నాయి కదా, గమ్మున యాగు. ముక్కలు ఉన్నాయి కదా, ఇందాక కోసిన ముక్కలు ఇప్పుడు నూనెలో వేసుకున్నాను. అది మెత్తగా గుజ్జు అయ్యాక వంకాయలో కలపాలి. వంకాయలు చూడండి బాగా మగ్గిని. వంకాయలు బాగా మగ్గిని చూడండి. ఇలా కలపాలి, కలుపుతూ ఉండాలి వంకాయలు ఎడకుండా. టమాటాలు వేపేసాను, ఇంకా వేస్తున్నాను. అంటే వంకాయలు మగ్గిపోయినాయి అని పచ్చంగా ఉడకబెట్టాను టమాటాలు నూనె వేసి. ఇందులో ఉల్లిపాయల పేస్ట్ ఉంది కదా, అది వేసేస్తున్నాను. వంకాయలు మాత్రం ఉడిపోతున్నాయి మరి. కారం వేస్తాను చూడండి, సరిపోతుంది. పచ్చిమిరపకాయలు వేస్తాను కదా, 2 చెంచాల కారం, కొద్ది పసుపు, ఉప్పు ఇందాక వేసాను, సాల్ట్.
మా అబ్బాయికి నేను వంకాయ కూర నచ్చలేదంటండి. మీకు ఎలా ఉందో చూసి చెప్పండి. మేకులు కొడతాడంటండి వంకాయలకి. బాగుందండి. వంకాయలు బాగా ఎగితే మరి ఇడవండి. మా అబ్బాయి మేకులు కొడతాడంట వంకాయలకి. ఎక్కడన్నా ఉందా ఇద్దరు. మా ఎల్లుడేమో కూర్చున్నాకే చూస్తున్నాడు. చూస్తున్నానండి. కొద్ది తక్కువైంది ఉప్పు, కొద్ది సాల్ట్ వేస్తాను. వాన కుడుతుందండి. సూపర్గా ఉంది కూర, చాలా బాగుందండి. మా అబ్బాయి మాత్రం పేర్లు పెడుతున్నాడు. వేడివేడి అన్నంలో వంకాయ వేసి తింటే, గుత్తొంకాయ కూర వేడివేడి అన్నంలో గుత్తొంకాయ కూర వేసి తింటే చాలా బాగుంటుందండి. నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. మా అబ్బాయి నెయ్యి తెచ్చాడండి. గుత్తొంకాయ కూర వండాను. వేడివేడి అన్నంలో గుత్తొంకాయ కూర నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఒకే అయిపోయిందండి గుత్తొంకాయ కూర. అయిపోయిందండి. గ్యాస్ కట్టేస్తాను. ఇవన్నీ చూడండి, అన్నం తెచ్చుకున్నాను. వేడివేడి అన్నంలో వేడివేడి గుత్తొంకాయ. నెయ్యి వేసుకుంటున్నాను కొద్దిగా. ఓకే, ఇదిగోండి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఓకే, బాయ్. లైక్ చేయండి. ఓకే, బాయ్.